ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనల వల్లే బీచ్లో స్థలం కేటాయించలేకపోతున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రత్యామ్నాయంగా గిండిలో 2 ఎకరాల స్థలం కేటాయిస్తున్నామని హైకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి, హైకోర్టు తీర్పు ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? పవన్, మొత్తం మీద 8:30కి జడ్జిమెంట్ రావచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఈ డిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు, కరుణానిధి అభిమానులందరూ కూడా కరుణానిధికి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనే విషయంలో చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. ఇంతసేపు మన లైవ్లో మాట్లాడిన వాళ్ళు కూడా చాలా స్పెసిఫిక్గా అన్నా సమాధి పక్కనే తమ నేత యొక్క అంత్యక్రియలు జరగాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 8:30కు జడ్జిమెంట్ వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేటువంటి ఆందోళన సర్వత్రా నెలకొంటా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎందుకు జరగాలి అక్కడ అనే విషయంలో తమిళుల యొక్క ఆవేదన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ద్రవిడ సంస్కృతికి ప్రతినిధి కరుణానిధి, తమిళ భాషకు సేవ చేసినటువంటి వ్యక్తి, 5 టర్ములు సీఎంగా ఉన్న వ్యక్తి, 13 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అన్నాతో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. ఎంజీఆర్ సమాధిని అన్నాశాలలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క సమాధిని అక్కడ ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సబబు అనేటువంటి ప్రశ్న. మరోవైపు జడ్జిమెంట్ కాసేపట్లో రాబోతున్న నేపథ్యంలో స్పెషల్ ఫోర్సు ఇక్కడికి తెప్పిస్తున్నారు. వీళ్ళందరూ ఉదయం నుంచి కూడా లేరు. ఇప్పటికే ఒక బెటాలియన్ వెళ్ళింది, ఇప్పుడు 2వ బెటాలియన్ వెళ్తా ఉంది. పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ వస్తూ ఉంది. అంటే జడ్జిమెంట్ ఏ రకంగా వస్తూ ఉంది అనేటువంటి ఒక డౌట్ అనేది క్రియేట్ అయ్యే పరిస్థితి. అంటే జడ్జిమెంట్ ఏ రకంగా వచ్చినా ఇక్కడ పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. 8:30కి జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అనుకూలంగా వస్తే ఇక్కడ ఆనంద సంబరాలు జరుగుతాయి. అట్లా కాకుండా వ్యతిరేకంగా వస్తే మాత్రం ఒక్కసారిగా తమిళనాడు అగ్నిగుండంగా మారుతుందంటే సందేహం లేదు. ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం అంటే కేసు వేసినటువంటి వాళ్ళు 5 మంది విత్డ్రా చేసుకున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి డిఎంకే కార్యకర్తలు కావచ్చు, కరుణానిధి అభిమానులు కావచ్చు, స్పెసిఫిక్గా కొన్ని అంశాలు చెప్తున్నారు. ఒకటి, జయలలిత సమాధి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు కరుణానిధి సమాధిని ఎందుకు ఏర్పాటు చేయకూడదు అనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నారు. కరుణానిధి ఎంతో సేవ చేశాడు తమిళ భాషకి, తమిళనాడుకి. అలాంటి కరుణానిధికి ఇక్కడ సమాధి ఏర్పాటు చేయకుండా కేసులు, అవినీతి కేసులలో శిక్ష పడినటువంటి జయలలిత సమాధి ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు. తాము జయలలిత సమాధిని ఎంజీఆర్ సమాధి దగ్గర ఏర్పాటు చేసినప్పుడు తాము అడ్డుకోలేదు అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తాము అడ్డుకోనప్పుడు జయలలిత సమాధిని అక్కడ ఏర్పాటు చేసి ఇప్పుడు కరుణానిధి సమాధిని మాత్రం అక్కడ ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం ఎందుకనే ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నారు. అందుకు కారణాలుగా బీజేపీ గవర్నమెంట్ని వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నాడు. ద్రవిడ సంస్కృతికి ప్రతిరూపమైనటువంటి కరుణానిధిని సమాధిని అక్కడ ఏర్పాటు చేయకపోతే ఆయనకు తమిళనాడు చరిత్రలో స్థానం ఉండదు, ఆయన కొద్ది రోజులకు మర్చిపోతారు. అక్కడ అన్నా సమాధి పక్కనే గనక కరుణానిధి సమాధిని ఏర్పాటు చేస్తే ద్రవిడ సంస్కృతికి ఒక చిరునామాగా నిలిచినటువంటి వ్యక్తి, చివరి వరకు కూడా ఆచరించినటువంటి వ్యక్తి. మిగిలిన ద్రవిడ పార్టీలన్నీ కూడా ద్రవిడ పేరు పెట్టుకున్న ఆ సిద్ధాంతాలను పక్కన పెట్టి పేరును మాత్రమే కొనసాగించిన పరిస్థితి ఉంది. అయితే కరుణానిధి మాత్రం ద్రవిడ సంస్కృతి ఏదైతే అంశాలని లేవనెత్తిందో వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన కరుణానిధి ద్రవిడ సంస్కృతికి మూలనిధి అయినటువంటి ఒక కరుణానిధిని సమాధి అక్కడ ఏర్పాటు చేయకపోవడం ద్వారా, ఆయన ఉనికిని ప్రశ్నించడం ద్వారా బీజేపీ గవర్నమెంట్, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తమిళనాడులో డిఎంకే సిద్ధాంతాన్ని దెబ్బకొట్టాలని చూస్తూ ఉంది అని చెప్పి ఆవేదన ఇంతసేపు మనతో మాట్లాడిన వాళ్ళలో కనిపించింది. మరోవైపు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో విభేదించేటువంటి సంస్కృతి, కేంద్రాన్ని ప్రశ్నించే, నిలదీసే సంస్కృతి తమిళనాడులో ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళులు అంగీకరించరు. మోడీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తమిళుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మోడీ ఎట చెప్తే అట్లా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఆడుతోంది కాబట్టి ఖచ్చితంగా మోడీ ఆడిస్తున్నటువంటి నాటకం ఈ యొక్క అన్నా సమాధి పక్కన కరుణానిధి సమాధి ఏర్పాటు చేయకపోవడం వెనుక మోడీ ఉన్నాడు, బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది అనేటువంటి స్పష్టమైనటువంటి మాటని ఇంతసేపు మనతో లైవ్లో మాట్లాడినటువంటి ప్రతి తమిళుడు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీ పైన ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ చేస్తున్నటువంటి వైఖరి వల్లనే
పళనిస్వామి ఇలా ఆడుతున్నాడు, కీచే బొమ్మ పళనిస్వామి, ఆయన బీజేపీ ఎలా చెప్తే అట్లా చేసే వ్యక్తి, అందుకే ఈ కోర్టులో కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే జరిగితే ఆయన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు వాళ్ళు కరుణానిధి పైన ప్రేమతో పళనిస్వామికి ఒక సూచన కూడా చేస్తున్నారు. నువ్వు గనక కరుణానిధి సమాధిని అక్కడ ఏర్పాటు చేయిస్తే నీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పి ఇంతసేపు మాట్లాడిన ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. కరుణానిధితో తమకున్న అనుబంధాన్ని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. చాలా సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి, మహిళల కోసం చేసినటువంటి అనేక పథకాలని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అన్ని మతాల వాళ్ళకు కూడా హక్కును చేర్చుకుని కరుణానిధి ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జడ్జిమెంట్ ఏ రకంగా ఉండబోతుందనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొనుంది. వాళ్ళు ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే జయలలిత సమాధిని లోడి పైకి తీసేస్తామని చెప్పి మాట్లాడి హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడతామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం బీజేపీ శ్రేణులపైన, బీజేపీ నేతలపైన ఇక్కడ ఉండేటువంటి డిఎంకే కార్యకర్తలు చాలా తీవ్రంగా ఆగ్రహంగా కూడా ఉన్నారు. ఏమాత్రం తీర్పు వ్యతిరేకంగా వచ్చినా కూడా తమిళనాడులో ఒక్కసారిగా శాంతి భద్రతలు అదుపు తప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. சொல்லுங்க என்ன வேணும்? எங்க தலைவருக்கு மெரினா நட வேணும் சார். எங்க தலைவருக்கு 95 வயசு வரைக்கும் தமிழ் தான். இந்தியாவில் எங்கே இருந்தாலும் தமிழ் என்ன கற்றுக் கொடுத்த தலைவர் தான். தலைவர் இல்லாம தமிழ்நாடே கிடையாது. எங்க தலைவருக்கு மெரினா நட வேண்டும். இதான் எங்களுடைய கோரிக்கை. ஜட்ஜ்மெண்ட் எப்படி வரணும்னு நினைக்கிறீங்க? ஜட்ஜ்மெண்ட் எங்களுக்கு சாதகமா தான் வேணும். தலைவர் வந்து அங்கதான் இருக்கணும். இல்லைன்னா நாங்க போராட அங்கதான் இருப்போம். நாங்க விடவே மாட்டோம், அங்கதான் இருப்போம். நாங்க போக மாட்டோம். ஜெயலலிதா நாங்க இடம் இருந்தாங்க, தலைவருக்கு இடம் இருந்தாண்ட 5 முறை முதலமைச்சர் தமிழ்நாடு ஆண்ட தலைவருக்கு இடம் வேண்டும். కుట్రవాణి జయలలిత కోర్టు తీర్పు దోషి జయలలిత సమాధి ఉన్నప్పుడు కరుణానిధి సమాధి ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తున్నారు. జడ్జిమెంట్ వ్యతిరేకంగా వచ్చినా కూడా తాము చెన్నై పట్టణాన్ని వదిలి వెళ్ళము, కరుణానిధి సమాధి ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలని చెప్పి ఆయన చెప్తున్నారు. டாக்டர் கலைஞர் அவர்கள் செம்மொழி மாநாட்டிற்காக தமிழுக்காக பாடுபட்ட ஒரே தலைவர் டாக்டர் கலைஞர். அவருக்கு மெரினாவில் இடம் கொடுக்கவில்லை என்றால் நாங்கள் அனைவரும் இங்கே உண்ணாவிரதம் இருப்போம். నిరాహార దీక్ష చేస్తాము, మేమందరూ ఇక్కడే ఉండి కొంచెం పీస్ఫుல்லா பண்றீங்களா, கொஞ்சம் கலாட்ட பண்ணுவீங்க. அமைதியான முறையில் எங்கள் கட்சி என்பது கடமை கண்ணியம் కట్టుబాటు. அமைதியான முறையில் అరవై పోరాడుவோம். చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు కొంతవరకు భయాందోళన ఉండింది, ఎక్కడ గొడవలు జరుగుతాయనైతే ఈయన ఖచ్చితంగా శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తూ తమ నేత యొక్క సమాధి, అన్నా సమాధి పక్కన ఏర్పాటు చేసేంత వరకు కూడా ஜல்லிக்கட்டுக்கு எப்படி பண்றீங்களோ அப்படி பண்ணுவீங்களா? அமைதியான முறையில் எங்களுக்கு அண்ணா சமாதி அருகில் இடம் கிடைக்க வேண்டும். அமைதியான அறவழி போராட்டம் நடத்துவோம். ஜல்லிக்கட்டு கூடுதலாக போராட்டம் பண்ணுவாங்க சார். நாங்க இடம் கிடைக்கல வீட்டுக்கே போக மாட்டோம். எங்க தலைவரையும் நாங்க இங்க இறுதி மேல செய்யாம எங்க கூட வச்சிருப்போம். நாங்க இதான் எங்க தலைவருக்கு, எங்களுக்கு இந்த உலக தமிழருக்கு தலைவர் தான் வந்து எல்லாருக்குமே தமிழ் சொல்லி கொடுத்தவரு. அவருக்கு வந்து இடம் கொடுக்கல தப்புமே கிடையாது. கோர்ட்டு எல்லாம் நம்ம ஏற்படுத்தியதுதான். அவங்க ஒண்ணு சொல்றது நம்ம தலைவர் கிடையாது. తమిళ భాషకు ప్రతినిధి కరుణానిధి, ఆయన సమాధి ఖచ్చితంగా అక్కడే ఉండాలని చెప్తున్నారు. అయితే జల్లికట్టు సంబంధించి జల్లికట్టును ఎట్లయితే వాళ్ళ సంస్కృతిలో భాగం అనుకున్నారో అంతకంటే ఎక్కువ పోరాటం చేస్తాము. కరుణానిధి తమిళ భాషకే ప్రతినిధి, తమిళ సంస్కృతిలో ఒక భాగం మాత్రమే జల్లికట్టు, కానీ కరుణానిధి తమిళ భాషకే ప్రతినిధి అని చెప్తున్నారు. சொல்லுங்க. உலகத்திலே பரவி கிடக்கின்ற ஒட்டுமொத்த தமிழர்களின் ஒப்பற்ற தலைவர் கலைஞர் அவர்களின் மறைவு இந்த இந்திய திருநாட்டிற்கு மிகப்பெரிய இழப்பாகும் என்பதை ஆழ்ந்த வருத்தத்துடன் தெரிவித்துக் கொள்கிறோம். சொல்லுங்க, நீங்க சொல்லுங்க. முத்தமிழறிஞர் கலைஞர் அவருக்கு அண்ணாவின் பக்கத்தில் எங்கள் அண்ணாவின் தம்பியாக அவர் வாழ்ந்து வந்தார். அவருக்கு அண்ணா பக்கத்திலே சமாதி அமைக்கவில்லை என்றால் நாங்கள் తలపతి ఆనకినంగా నాங்கள் పోరాడుவோం. అంటే ఈయన చెప్పేది ఏమంటే స్టాలిన్ ఎలా చెప్తే అట్లా నడుచుకుంటాము, ఈ పోరాటంలో ఆయన ఇచ్చే దిశానిర్దేశాన్ని ముందుకు తీసుకెళ్తాము అని చెప్తున్నారు. சொல்லுங்க. தமிழ்நாடு தளபதி முதலமைச்சர் வரணும். என்ன எடப்பாடி கொடப்பள்ளி வரவே கூடாது. ఓకే, స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నారు. நீங்க சொல்லுங்க, இப்போ ஜட்ஜ்மெண்ட் எப்படி வரணும்னு நீங்க நினைக்கிறீங்க?
என்ன சார் மெண்டா பீச் தான் எங்களுக்கு வேணும். மெண்டா பீச் அதுதான் எங்களுக்கு வேணும். தலைவருக்கு வந்து நல்ல இது ஒரு இது பாதுகாப்பு விட்டு வேலை செய்யணும். அதுதான் எங்களுக்கு. நாங்கள் தூத்துக்குடியில வந்துட்டு இருக்கோம். எங்க அண்ணன் அகில உலகத்து தமிழரை காப்பாற்ற ஒரே தலைவர் இறந்துட்டாரு. தலைவரே போயிட்டாரு. பெரிய இழப்பு. என்ன தமிழ்நாடு உலகம் இழந்து போச்சு. பெரிய தலைவர் ఉలగத்துல தலைவர் అందాச்சு. ప్రపంచంలోనే పెద్ద నాయకుడు ఆయన వెళ్ళిన లోటు తీర్చలేదని చెప్తున్నారు. தலைவருக்கு இடம் கொடுக்காதது ரொம்ப வருத்தமா இருக்கு. கலைஞர் தலைவருக்கு கொடுக்காத ரொம்ப வருத்தமா இருக்கு எடப்பாடி அரசு. எதனால அப்படி பண்றாங்கன்னு நினைக்கிறீங்க? எல்லாம் மோடி அரசு தான். மோடி அரசு தான் இதுக்கு காரணம். மோடி ஏன் அப்படி பண்றாரு? మోడీనా அவர் தான் போய் கேட்கணும். మోడీ தான் அரசியல். పళనిస్వామి చేసేదానికి కారణం అంతా కూడా వెనక మోడీ ఉన్నాడనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నారు. என்ன நடக்கும்? ஜட்ஜ்மெண்ட் எப்படி இருந்தா என்ன நடக்கும்? அது நல்லதா நடக்கணும். அதான் எங்களுக்கு இது. ఓకే, జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి ఇది కాసేపట్లో జడ్జిమెంట్ రాబోతోంది. ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొంది. మరోవైపు పోలీస్ ఫోర్స్ ని అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ ని కూడా ఇక్కడ ప్రభుత్వం పెంచుతోంది. జడ్జిమెంట్ ఏ రకంగా వచ్చినా కూడా పరిణామాలు ఎలా ఉన్నా కూడా దాన్ని ఎదుర్కోవడానికి అయితే ఒక మంచి విషయం ఏంటంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జల్లికట్టుని తిరిగి అమలులోకి తెచ్చుకోవడానికి తమిళులు ఎలాగైతే మెరీనా బీచ్ లో పోరాటం చేశారో అలాగే తాము ఈ విషయంలో కూడా పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అంటే వ్యతిరేకంగా వస్తే మాత్రం కరుణానిధిని అంత్యక్రియలు ఈ రోజు జరుగుతుందా అనేది మాత్రం అనుమానంగానే ఉంది. జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే మాత్రం కరుణానిధిని అలాగే ఫ్రీజర్ లో పెట్టి ఎన్ని రోజులైనా పోరాటం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. జడ్జిమెంట్ అనుకూలంగా వస్తే మాత్రం ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. తమిళ భాషకి కోర్టు ఇచ్చినటువంటి ఒక మర్యాదగా ఇక్కడుండే ప్రజలు భావించే అవకాశం ఉంది. మరోవైపు ద్రవిడ సంస్కృతికి కూడా గౌరవించినట్టు అనే భావన కలుగుతా ఉంది. అంటే ఒక భావోద్వేగం వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసు వాళ్ళు కూడా ఒకటే డిమాండ్ కోరుతున్నారు. అన్నా సమాధి పక్కన కరుణానిధి సమాధి ఉండాలనేది మాత్రమే వాళ్లకు ఉండేటువంటి ఇది. మనం చూస్తున్నాం అక్కడ నినాదాలు చేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ఒకే నినాదం చేస్తున్నారు. తమకు అన్నా సమాధి పక్కన తమ నేత యొక్క సమాధి ఉండాలి అని ఒకే ఒక నినాదాన్ని వాళ్ళు దిక్కులు పికెటిల్లేలా అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు తమకు సంబంధించినటువంటి డిమాండ్. అది ఒక్కటిగానే ఇప్పటి వరకు వినిపిస్తా ఉంది. జడ్జిమెంట్ కనుక సానుకూలంగా వస్తే మాత్రం ఒక ఆనందమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొనే పరిస్థితి ఉంది. అలా కానప్పుడు మాత్రం శాంతియుతంగా ఇక్కడ మెరీనా బీచ్ దగ్గరనే వాళ్ళు ఆ ప్రభుత్వం తన తీరును మార్చుకునే వరకు కూడా పోరాటం చేస్తాము. ఎన్ని రోజులైనా చెన్నై మహాపట్టణాన్ని వదిలి వెళ్ళమని చెప్పి దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, తమిళనాడులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జడ్జిమెంట్ పైన మాత్రం చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ వయసుతో నిమిత్తం లేదు, పెద్దలు చిన్నలు అన్ని ఇది లేదు, అందరూ ప్రతి ఒక్కరూ కూడా తమకు సంబంధించినటువంటి మాటగా ఈ మాటనే చెప్తున్నారు. మొత్తం ఇక్కడ కొంతమంది తమిళ్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. சொல்லுங்க, என்ன நினைக்கிறீங்க? என்ன ஜட்ஜ்மெண்ட் எப்படி வரும்னு நினைக்கிறீங்க? தமிழின தலைவர் இறந்தது மீளா துயரில் இருக்கோம். அவர் இழந்து நம்ம தவிச்சிட்டு இருக்கின்ற வேலையில் அவர் மெரினால அவருக்கு இடம் கிடைச்சா ரொம்ப சந்தோஷமா இருக்கும். எப்படி ஜட்ஜ்மெண்ட் எப்படி வரும்னு நினைக்கிறீங்க? ஜட்ஜ்மெண்ட் எப்படி வரும்னு நினைக்கிறீங்க? கண்டிப்பா கிடைக்கும்னு நினைக்கிறேன். நான் அதிமுக கட்சி இருந்தாலும் தலைவர் பார்க்கறதுக்காக வந்திருக்கிறேன். அவருக்கு மெரினால இடம் கொடுத்தாங்கன்னா 4 முதலமைச்சர், அதாவது திராவிட கழக ஃபுல் கட்சி இந்த தலைவர்களும் ஒரே இடத்துல இருக்கிறது மாதிரி நல்லா இருக்கும். உண்மையிலே அது ரொம்ப பெருமையா இருக்கும் நமக்கு. ஏன்னா அவங்க பாரம்பரிய கட்சியில இருந்து திராவிட கட்சி 4 தலைவர்கள் இருக்காங்க. ஜெயலலிதா, எம்ஜிஆர், அண்ணா எல்லாருமே. காமராஜர் இருந்தாங்க கூட அவங்க காங்கிரஸ் கட்சி, அதனால தனியா வச்சாங்க, அதனால தப்பு இல்ல. இது நம்ம திராவிட கட்சி, திராவிட பாரம்பரியம். அப்ப அதையாவது காப்பாத்தணும் இல்லீங்களா? நீங்க ஏடிஎம்கே கண்டிப்பா. நான் ஜெயலலிதா கட்சி ரெட்டல இருந்தாலும் நம்ம தலைவர் அவரு 90 இவ்வளவு వయసుకి ఇவ்வளவு పాడుపడిరుకారు, ఎல்லாம் பண்ணிருக்காరు. అలా ఖండితా ఈయన చెప్పేది చాలా గొప్ప మాట చెప్తున్నారు. ఈయన యాక్చువల్ గా ఏఐడిఎంకే కి సంబంధించినటువంటి వ్యక్తి, ఏఎండిఎంకే జయలలితకు సంబంధించిన పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఈయన కరుణానిధి సమాధి ఖచ్చితంగా
అన్నా ఎంజీఆర్ వాళ్ళ పక్కన ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. சொல்லுங்க. 4 முதலமைச்சர்கள், அதாவது அண்ணா, எம்ஜிஆர், கலைஞர், ஜெயலலிதா இருந்திருக்காங்க. 4 பேர் இருந்தா திராவிட கட்சி, திராவிட பாரம்பரியம் பாதுகாக்கப்படும். அதனால கண்டிப்பா கொடுத்தா ரொம்ப நல்லது. அவங்களுக்கு தான் வந்து இது பெருமை. அவங்களுக்கு உண்மையிலேயே இது பண்ணாங்கன்னா பெருமையா இருக்கும். నలుగురు ఎంజీఆర్ కావచ్చు, అన్నా కావచ్చు, అలాగే జయలలిత ఉన్నటువంటి ప్రాంతంలోనే మరో సీఎం గా ఉన్నటువంటి కరుణానిధి సమాధి కూడా ఏర్పాటు చేయడం అనేది ద్రవిడ జాతికి ఒక గౌరవం చెప్తున్నారు. தமிழக மக்களுக்கு தமிழுக்காக அருமணியாற்றிய என் தலைவருக்கு மெரினாவில் இடமில்லை என்றால் இது எந்த விதத்தில் நியாயம்? ஏனென்றால் தமிழில் வாழ்கிற தமிழர்களுக்காக அரும்பாடுபட்டு தமிழர்களை வாழ வைத்த என் தலைவருக்கு மெரினாவில் இடம் இல்லையா? எதற்காக இந்த ஓரவஞ்சனை? மத்திய அரசோடு இணைந்து மாநில அரசு செய்கிற இந்த வேலையை ஏற்றுக்கொள்ள முடியாது. மத்திய அரசு இதுல இருக்குன்னு நீங்க நினைக்கிறீங்க? கண்டிப்பா. ஏன்னா மத்திய அரசுடைய தூண்டுதனால தான் இந்த తమిళనాడు కేంద్ర ప్రభుత్వం యొక్క హస్తం దీంట్లో ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మాటే చెప్తున్నారు. కేంద్రం వల్లనే ఈ తమిళనాడులో ఈ కరుణానిధికి సంబంధించిన సమాధి కూడా లేకుండా చేస్తున్నారనేటువంటి భావన వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏ మధ్య அப்படி பண்றதுன்னு நினைக்கிறீங்க? கூட்டணி வைக்க சொல்றாங்க. மத்திய அரசோட கூட்டணி வச்சா இடம் தருவாங்க. இல்லனா இடம் இல்ல. పొత్తు బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే కరుణానిధి సమాధికి అక్కడ అవకాశం ఉంటుందని చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది అంటున్నారు. అది எப்படி சொல்றீங்க நீங்க? அது வந்து மத்திய அரசோட இந்த பாராளுமன்ற தேர்தல் கூட்டணி வச்சோம்னா உங்களுக்கு இடம் தரும்னு பேச்சுவார்த்தை நடக்குது. ஆனா நாங்க முடியாதுன்னு சொல்லி அதனால இடம் இல்லைன்னு சொல்லிக்கிறாங்க. ஒரு குற்றவாளிக்கு இடம் இருக்கு. தமிழ் சமுதாயத்துக்காக 75 ஆண்டு காலம் பொது வாழ்வில் ஈடுபட்ட என் தலைவனுக்கு இடம் இல்லைன்றாங்க. இப்போ ஜட்ஜ்மெண்ட் சாதகமா வந்தா இல்ல பரவாயில்ல இல்லன்னு என்ன நினைக்கிறீங்க? எந்த ஜட்ஜ்மெண்ட் சாதகமா வந்தாலும் வரலாம் மெரினாவுல தலைவனை அடக்கம் பண்ணுவோம். தலைவருக்கு மெரினாவுல இடம் கொடுக்கணும்னு சொல்றோம். தலைவருக்கு மெரினாவுல இடம் செய்வோம். கிட்டத்தட்ட 80 வருஷமா பொது வாழ்க்கையில ஈடுபட்டிருக்காரு. 80 வருஷமா అది మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కరుణానిధికి సంబంధించినటువంటి సమాధి విషయంలో చాలా సెంటిమెంట్ గా ఇక్కడ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాము.